న్యాయాధిపతులు 3వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దారుల జనములును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనముల మధ్య నివసించుచు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా, ఆయన అరమ్నహారాయిము యొక్క రాజైన కుషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కుషన్రిషాతాయిమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా, యెహోవా ఆరమ్నహాయిము రాజైన కుషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను. అతడు కుషన్రిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనాజు కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమ్మోనీయులను, అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, బెన్యామీనీయుడైన గేరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా, యెహూదు 3 పొడుగు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెననగా, అతడు తన యొద్ద నిలిచిన వారందరును వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పగా, యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండియుండెను. యెహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా, అతడు తన పీఠము మీద నుండి లేచెను. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను. పడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపులో నుండి కత్తిని తీయలేకపోయెను. అది వెనుక నుండి బయటకి వచ్చియుండెను. అప్పుడు యెహూదు పంచపాలిలోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టెను. అతడు బయలుదేరిన తరువాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా, ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక
వారు అతడు చల్లని గదిలో శంఖనీ వర్తికి పోయియున్నాడనుకొని తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను. వారు తడువు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని ఫెసీలీమును దాటి శెయీరాకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలలో బూరను ఊదగా ఇశ్రాయేలీయులు మన్య ప్రదేశము నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని ఎవనినీ దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒకడునూ తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గారు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.